సో సోషల్ స్ట్రక్చర్ కి సంబంధించి ఈ సామాజిక నిర్మితి అని పిలుస్తాం రా దీన్ని. తెలుగులో ఏమని అంటామనంటే సామాజిక నిర్మితి అని అంటాం. సో సమాజం నిర్మించబడినటువంటి తీరును గురించి అలాగే సొసైటీ ఉన్నటువంటి స్ట్రక్చర్ గురించి ఇందులో తెలుసుకుంటాం. ఇది మనకి యూనిట్ నేమ్. ఈ యూనిట్లో ఏం అడుగుతున్నారు మళ్ళీ అని అడిగితే మ్యాన్ అండ్ సొసైటీ గురించి అలాగే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సొసైటీస్ గురించి ఈ లెసన్లో అడుగుతూ ఉన్నారు. ఇక దీనితో పాటు కమ్యూనిటీ గురించి అడుగుతూ ఉన్నారు. కమ్యూనిటీ అని అంటే మనకి కమ్యూనిటీ కులానికి సంబంధించినటువంటి అంశాలను గురించి కూడా ఈ లెసన్లోనే అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ రూరల్ కమ్యూనిటీస్ ఏంటి, అర్బన్ కమ్యూనిటీస్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం ఈ లెసన్ ద్వారానే తెలుసుకుంటాం. సో ఇలా ఈ కమ్యూనిటీస్తో పాటు మనకి కమ్యూనిటీలలో బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అంశం వచ్చినప్పుడు బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇలాంటి అన్ని అంశాలు మాట్లాడుతాం కదా, వాటికి రిలేటెడ్గా కూడా అడుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తేనే ఏమవుతుంది, సమాజము అవుతుంది. మరి ఈ సమాజానికి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. మొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామ్స్లో, మొన్న జరిగిన ఎగ్జామ్స్లో. రేపు ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని ఎగ్జామ్స్ అడుగుతారు. ఇందులో ఇంపార్టెంట్గా మనకి ఈ సొసైటీకి సంబంధించి అలాగే సోషియాలజీకి సంబంధించి స్టడీ చేసినటువంటి సైంటిస్టుల గురించి, శాస్త్రవేత్తలను, వారి నేమ్స్ని, వారు రాసిన పుస్తకాలని, ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెసన్ ద్వారా మనం ఈ అన్ని అంశాలను కూడా నేర్చుకుంటాం. ఇవి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి లేదా మనకి సామాజిక నిర్మితికి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే అసలు సోషల్ స్ట్రక్చర్ అనేది కమ్యూనిటీసు, మానవులు అలాగే సమాజము వీటి ద్వారా ఏర్పడింది అనేది సింపుల్. అయితే ఇక్కడ మనం కొంచెం భారతదేశానికి సంబంధించినటువంటి సోషల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం కాబట్టి ప్రపంచంలో చాలా జాతుల మనుషులు ఉండే, వీరి మీద ఇప్పటికీ కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఇలా రీసెర్చ్ జరుగుతున్నటువంటి ఈ మానవ జాతికి సంబంధించి, మానవులకి సంబంధించి ప్రాచీన భారతదేశంలోకి చాలామంది మానవులు ఏం చేసిర్రు అని అంటే వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి అని అంటున్నాం, ఇండియాలోకి వరల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హ్యూమన్ మైగ్రేషన్ జరిగింది. మానవ జాతులకి సంబంధించిన మైగ్రేషన్ జరిగింది. ఈ మానవ జాతులనే మనం రేసెస్ అని పిలుస్తాం. సో మరి ఈ జాతుల వారు భారతదేశానికి వచ్చి ఏం చేసినారు అని అంటే స్థిరపడ్డారు అని అంటున్నాం. సో ఎవరు వచ్చారు అని అంటున్నాం, ఇగో మానవ జాతులు. ఎవరు అని అంటున్నాం, మానవ జాతులకి సంబంధించినటువంటి వారు భారతదేశం వచ్చారు. మానవ జాతులు భారతదేశంకి రావడం జరిగింది. ఈ మానవ జాతులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ప్రపంచంలో వరల్డ్కి సంబంధించినటువంటి వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అంటున్నాం, వేరు ప్రాంతాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరిగింది. ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు వీరంతా, మన భారతదేశంకి రావడం జరిగింది. ఎక్కడికి వచ్చారు అని అంటున్నాం, భారత్కు వచ్చారు. ఏ భారత్కి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారత్నే మనం కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రిందికి వెళ్తే ఏమని అంటాము అని అంటే ప్రాచీన భారతము అని అంటున్నాం. ఇగో ఇలా ప్రాచీన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. మానవ జాతులు వరల్డ్లో, ప్రపంచంలో వేరువేరు ప్రాంతాల నుంచి ప్రాచీన భారతదేశంలోకి వచ్చారు అని అన్నాం. వచ్చిన వారు ఏం చేశారు, ఇక్కడ వీరికి అవసరమైనటువంటి ఆహారము లభించింది, అలాగే వీరి అవసరాలు తీర్చేటువంటి వనరులు లభించాయి. ఫుడ్ అండ్ రిసోర్సెస్ అనేవి లభించాయి వీళ్ళకి. ఈ ఫుడ్ అండ్ రిసోర్సెస్ అనేవి లభించినప్పుడు వీరు ఏం చేశారు అని అంటే స్థిరపడ్డారు అని అంటున్నాం. ఇక్కడ స్టేబుల్ అయిపోయారు, ఇక్కడ సస్టైన్ అయ్యారు. సో ఇలా స్థిరపడ్డారు అని అంటున్నాం. ఇలా స్థిరపడినటువంటి మానవులకి సంబంధించి, ఈ జాతులకి సంబంధించి ఇక్కడ పరస్పరం ఒక కలయిక అనేది జరిగింది, అంతే కదా. సో ఇప్పుడు మానవ జాతులు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మొదలై
వారు వేటాడుతూ పరిగెడుతూ జీవనం పొందేందుకు ముందుకు సాగుతున్న క్రమంలో ఇండియాకి వచ్చారు. అలా ప్రాచీన భారతదేశానికి యాన్షియంట్ ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయి స్థిరపడ్డారు అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇక్కడ మీ విలేజ్ ఉంది ఎగ్జాంపుల్. నేను ఇంకా కొంచెం క్లియర్ చేసి చెప్తా, కొంచెం ఇది డ్రై సబ్జెక్ట్ కానీ మీకు ఇంట్రెస్ట్ వచ్చేలానే చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఏముంది అని అంటే మీ విలేజ్ ఉంది అని అంటున్నాం. ఈ అందమైన మీ విలేజ్, మీ ఊరికి ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ ఊరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఎవరు వచ్చారు అని అంటున్నాం? ఒక ఫ్యామిలీ వచ్చింది. ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇందులో ఒక ఫాదర్ అలాగే ప్లస్ మదర్తో పాటు ఒక 4 చిల్డ్రన్ ఉన్నారు అని అనుకుందాం. వీరంతా కూడా మీ కళ్ళ ముందే పెరిగారు. ఏం చేశారు? మీ కళ్ళ ముందు పెరిగారు. ఇక వీరు వచ్చిన ప్రాంతం దూరం నుంచి కాబట్టి వీళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళలే. ఇక్కడ ఈ 4 చిల్డ్రన్లో ఒక 2 బాయ్స్ అనుకుందాం, ఒక 2 గర్ల్స్ అనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి పెళ్ళిడు వచ్చింది. ఏమైంది? పెళ్ళి కూతురు అయ్యింది. సో ఇప్పుడు ఈ పెళ్ళి కూతురికి సంబంధం చూసారు. ఈ సంబంధం ఎక్కడ చూసినారు అని అంటే ఇగో మీ విలేజ్లోనే ఒక అబ్బాయికి చూసినారు. అంతకుముందే అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు. ఇంకా ఇష్టపడ్డ తర్వాత ఇక మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు కదా, మళ్ళీ మీ ప్రాంతంలో ఏమిస్తారు? అట్లా కాదు, ఈ అబ్బాయి మంచోడే, కొంచెం చూస్తే అట్లా ఇట్లా తిరుగుతాడు కానీ మంచోడే అని చెప్పేసి ఈ విలేజ్లో ఇగో అమ్మాయికి ప్లస్ అబ్బాయికి పెళ్ళి చేసిరు. ఇప్పుడు ఏమైంది? ఇగో మీ విలేజ్కి వచ్చినటువంటి, మీ ఊరికి వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ అనేది ఎక్కడో ఒక ప్రాంతం నుంచి వచ్చినారు. మీ ఊరికి వారికి సంబంధం లేదు, కానీ వచ్చి స్థిరపడిన నేపథ్యంలో మీ ఊరు అబ్బాయినే చేసుకున్నది అమ్మాయి. అమ్మాయి అందంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది అని అంటే ఒక కలయిక ప్రారంభమైంది. సో ఇప్పుడు ఈ కలయిక ద్వారా ఇక్కడ ఉపజాతులు సృష్టించబడినాయి. అంటే ఉపజాతులు ప్రారంభమైనాయి. ఇప్పుడు మీ ఊరిలో కొన్ని కులాలు, కొన్ని మతాలు, కానీ మీకు సంబంధం లేనటువంటి మీ ఊరికి ఒక కుటుంబం దూరం నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మాయిని మీ ఊరు అబ్బాయికి ఇచ్చి చేసినప్పుడు ఒక కొత్త జాతి అనేది ప్రారంభమైంది. వాటినే ఉపజాతులుగా గుర్తించడం జరిగింది. సో అంటే ప్రధాన జాతులతో పాటు ఉపజాతులు అనేవి కూడా, ఇక్కడ సబ్ రేసెస్ అనేవి కూడా వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. అంతే కదా? సో అయితే ఈ జాతులకి సంబంధించి, ఈ రేసెస్కి సంబంధించి ఇక్కడ ఏమైంది అని అంటే పరిశోధనలు ప్రారంభమైంది. ఎవర్రా భయ్ మానవులంతా ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని చెప్పేసి ఏమైంది అని అంటే రీసెర్చ్ అనేది ప్రారంభమైంది. దీన్నే మనం ఏమంటాం? పరిశోధనలు అని అంటాం కదా. ఈ రీసెర్చ్లో భాగంగా, ఈ పరిశోధనలలో భాగంగా ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చేశారు అని అంటే ఈ పరిశోధనలను నిర్వహిస్తూ మానవులకి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు అని అంటే పుట్టు పూర్వోత్తరాలను ఏమని అంటున్నాం? పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవడం జరిగింది. సో ఈ పుట్టు పూర్వోత్తరాలకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకున్నారు. అసలు ఎలా బర్త్ జరిగింది, సో వీరికి సంబంధించి రేసెస్ ఏంటి, వీరికి సంబంధించినటువంటి హైట్ ఏంటి, వీరికి సంబంధించినటువంటి పర్సనాలిటీ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు, వారు ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ నివసించారు, వారు డూప్లెక్స్ ఇల్లులు కట్టారా లేదా, ఇలాంటి అన్ని పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. వీటిని తెలుసుకునేటువంటి క్రమంలో చాలామంది ఆసక్తిని చూపెడుతూనే ఉన్నారు. ఈవెన్ ఇలాంటి ఒక వార్త వచ్చినా మనకు కూడా ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 20వ శతాబ్దంలో ఉన్నాము, కానీ క్రీస్తు పూర్వమే ఒక 20 శతాబ్దాల క్రితం ఒక మానవుడు ఉన్నాడు అని అంటే నీకు కొంచెం ఏదైనా ఆసక్తి ఉంటే ఆసక్తి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతుంది. ఆయన ఆ టైంలో పీతలు తిన్నాడు అని అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవల తూర్పాసియాకి సంబంధించి ఒక పరిశోధన జరిగితే ఆ పరిశోధనలో మానవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బ్రతికి ఉన్నాడు, అది కొత్త జాతి అని చెప్పేసి కూడా మనం కొన్ని వార్తలు విన్నాం. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి అని అంటే పరిశోధనల ద్వారా తెలుస్తున్నాయి, రీసెర్చెస్ ద్వారా జరుగుతున్నాయి. అయితే ఈ రీసెర్చ్ల ద్వారా ఇక్కడ ఏం జరిగింది అని అంటే మానవులకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేటువంటి క్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే ఈ కొనసాగేటువంటి క్రమంలో భారతదేశంలో చాలా జాతులు ఉన్నాయి. మరి ఈ జాతులకి సంబంధించినటువంటి లక్షణాలను గురించి స్పష్టంగా తెలుసుకున్నారా అని అంటే ఇక్కడ తెలుసుకోలే. సో ఇప్పుడు ఏం చేశారు అని అంటే సైంటిస్టులు, ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారు అని అంటే శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఇక్కడ క్లియర్గా ఏం చేశారు అని అంటే పరిశోధనలు చేశారు, రీసెర్చ్ అనేది చేశారు. ఈ పరిశోధనలు రీసెర్చ్ ద్వారా ఏం తెలుసుకున్నారు అని అంటే కొన్ని లక్షణాలను తెలుసుకోవడం జరిగింది, మానవులకి సంబంధించినటువంటి క్వాలిటీస్ని. సో ఈ లక్షణాలకి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ ఏం చేయడం జరిగింది అని అంటే వీటి ద్వారా ప్రత్యేకమైనటువంటి లక్షణాలను గుర్తించారు. మరి అవి స్పష్టంగా ఉన్నాయా అని అడిగితే దానికి సంబంధించి తగినన్ని ఆధారాలు లేవు అని అన్నారు. స్పష్టంగా ఉన్నాయా అని చెప్పేసి అడగడం జరిగింది. మరి మీరు లక్షణాలు గుర్తించారు డియర్ సైంటిస్ట్, మీరు మానవులకి సంబంధించినటువంటి హ్యూమన్కి సంబంధించినటువంటి క్వాలిటీస్ గురించి చెప్తా ఉన్నారు, మరి వీటికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని చెప్పేసి అడిగిరు. స్పష్టత ఉందా, స్పష్టంగా ఇవి ఉన్నాయా అని అంటే లేదు, ఈ స్పష్టంగా ఉన్నటువంటి అంశాలను నిరూపించేటువంటివి లేవు, జస్ట్ నిరూపించేవి లేవుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో నిరూపించేవి లేవు అని అంటే ఇక్కడ ఎవిడెన్స్ లేవు అని అంటున్నాం, ఆధారాలు లేవు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎవిడెన్సెస్ అనేవి లేవు, ఆధారాలు అనేవి లేవు. సో ఇప్పుడు ఈ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి ఇగో ఈ మానవులకి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఎప్పుడూ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. మానవులకి సంబంధించినటువంటి ఫస్ట్ స్టార్టింగ్ విషయాలను తెలుసుకునేటువంటి విషయంలో ఇప్పటికీ కూడా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మానవులకి సంబంధించినటువంటి జెనెటికల్ కావచ్చు, మానవుడు చేసినటువంటి వ్యవసాయం కావచ్చు, మన ఆదిమ మానవుడు సర్వైవల్ పొందినటువంటి విధానం కావచ్చు, వీటన్నింటిపైన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్ కానీ ఇక్కడ కొన్ని లక్షణాలను గుర్తించారు కదా అని అంటే ఇవి జస్ట్ హైపోథెటికల్, ఊహాజనితమైనవి అని చెప్పేసి గుర్తించాలి. ఏమని అంటున్నాం? ఊహాజనితమైనవిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఊహాజనితమైనవి, హైపోథెటికల్గా వీటిని తీసుకోవడం జరిగినది. సో ఇలా మానవ పరిణామ క్రమము అనేది మనకి మొదలైంది అని అంటున్నాం. ఈ మానవుడు నడిపించుకునేందుకే కొన్ని సంస్థలని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటినే మనం ఇక్కడ ఆ సంస్థలకి సంబంధించి ఇక్కడ ఏమని అంటున్నాము అని అంటే ఇగో అవి మానవుని నడిపించేటువంటి ముఖ్యమైనటువంటివిగా గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి మానవునికి సంబంధించినటువంటి అంశాలలో ఇంట్రడక్షన్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఓకే, మరి భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ అంటున్నాం. సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏమన్నా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఒక్కసారి మీకు ఇక్కడ వరకు అర్థమైందా? ఒక్కసారి నాకు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి.